ఎవ్రీవన్, నేను చెప్పాను కదా చాలా అంటే చాలా మంచిగా హెల్ప్ చేశారని చెప్పాను కదా. ఈ బ్రో అయితే బెంగళూరు నుంచి యూపీ అయితే వెళ్తున్నారంట. సో మనల్ని అయితే పుల్ చేసేస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మన బండికి అయితే బెల్ట్ వేసేసాము. ఇతనైతే అసలు తగ్గేదే లేదా అన్నట్టు పుల్ చేస్తున్నారు. మొత్తం వెయిట్ ఆయన బైక్ మీద పడిపోతుందేమో అని చెప్పేసి మనం కూడా మధ్య మధ్యలో చిన్నగా త్రోటల్ ఇచ్చి ఆయనకి కొంచెం సపోర్ట్ అయితే చూస్తున్నాగానే 50 కిలోమీటర్స్ దాటేసింది, 100 దాటేసింది, 150 దాటేసింది. ఆపట్లేదు ఏంట్రా బాబు అని చెప్పి నేనే అయితే ఆపమని చెప్పేసి అన్నాను. ఆయన అయితే ఆగ్రా వరకు పుల్ చేసేస్తా అన్నారు. నేనే వద్దని చెప్పేసి అన్నాను, ఆయనకి లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా నేను గోల్వార్ లో ఉన్న వాళ్ళ షోరూమ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడైతే ఛార్జ్ పెట్టేసుకున్నాను. నా ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ షోరూమ్ కి రీచ్ అవ్వాల్సింది రేపు ఈవినింగ్ రీచ్ అవ్వాలి. అలాంటిది ఈ రోజు ఈవినింగ్ కే రీచ్ అయిపోయాను ఇక్కడ. ఇంక ఇక్కడైతే మనకి ప్లగ్ బాక్స్ బయట లేకపోతే మన వైర్ ని ఇంకొక వైర్ తో యాడ్ చేసి లోపలైతే పెట్టాను. ఇంకా అక్కడ ఛార్జ్ పెట్టేసుకుని మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ బార్డర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఈ బార్డర్ క్రాస్ చేసేసి ధోల్పూర్ లో ఉన్న రిలయన్స్ బంక్ అయితే వచ్చేసాను. ఇంక ఇదే బంక్ లో మనకి నైట్ పడుకోవడానికి అలాగే నైట్ ఫుల్ గా ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చేసారు. ఈ రోజు టోటల్ రైడ్ వచ్చేసి 407 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.